నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం బాలకోటయ్య గారు. గతంలో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ మా ఓటర్లు వేరే, మా ఎమ్మెల్యేలు వేరే, మా మంత్రులు వేరే అని అన్నారు. ఇప్పుడు గత 2 రోజులుగా సీఎం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి ఎమ్మెల్యేలను పిలిపిస్తూ ఆ పిలుపులో భాగంగా వెళితే వెళ్ళనివ్వండి, ఎమ్మెల్యేలైనా మంత్రులైనా డోంట్ కేర్ అనే పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? షణ్ముఖ్ గారు నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నాయక్ 2 విడుదలైంది. నాయక్ 2 రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమా యొక్క ప్రివ్యూగా 2 విడుదలైంది. ఇందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రామ్ చరణ్ పాత్రధారిగా ఉన్నాడు. అంటే ఒక్కొక్కరిని పిలవటం గదిలోకి, ఆయన పని ఆయన చేయటం, బయట సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక చాక్లెట్ ఇచ్చి పంపించడం. ఇది పరిస్థితి. ఎవరి సీటు జరుగుతుందో తెలియదు, ఎవరి సీటు ఉంటుందో తెలియదు, ఎక్కడ కొట్టారో తెలియదు, ఎందుకు కొట్టారో తెలియదు. మీరు ఆ సినిమా చూసి ఉంటారు. విలన్లందరూ కూడా కుయ్యో మర్రో అని మాట్లాడుతుంటారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. సకల శాఖ మంత్రిగా అన్ని శాఖలను దగ్గర పెట్టుకొని అన్నీ తానై పరిపాలించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 2 ముఖ్యమంత్రి అనే ఒక భావాన్ని కూడా క్రియేట్ చేశాడు. ముఖ్యమంత్రిని కలవాలన్నా, మంత్రిని కలవాలన్నా కూడా రామకృష్ణారెడ్డి గారి యొక్క పర్మిషనే కావాలి. 90% హామీలు మేము అమలు జరిపాం. 151 మంది బలం మాకుంది. ప్రజలందరూ మా వైపే ఉన్నారు. మేము సామాజిక న్యాయం పాటించాం. ఎస్సీలకు పదవులు ఇచ్చాం, బీసీలకు పదవులు ఇచ్చాం, ఎస్టీలకు పదవులు ఇచ్చాం. సజ్జల గారు సీట్లు ఎందుకు చూస్తున్నాడో చెప్పాలి. ఇందాక మీరన్నట్టుగా ఉంటే ఉండి పోతే వండి అంటున్నాడు. ఇంత దుర్మార్గంగా అంటే చాలామంది ఎమ్మెల్యేలు అసలు మేము పోటీ చేయమంటున్నారు. తమ్మినేని సీతారాం గారు రాజధాని అమరావతిని శ్మశానమని మాట్లాడి సభలో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కిన తమ్మినేని సీతారాం గారు ఆఖరికి సభలో భువనేశ్వరి దేవిని దుర్మార్గమైన భాషతో మాట్లాడుతున్నా కూడా ముషిముషి నవ్వుల్లో నవ్విన తమ్మినేని సీతారాం గారు కూడా రాజీనామా చేస్తున్నాడంట. నిన్న ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేసి వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరాడు. ఇంకొక ఎమ్మెల్యే నేను అసలు పోటీనే చేయను అంటున్నాడు. కొంతమంది ఆరోగ్యం బాగోలేదు అంటున్నారు. అంటే ఎంతవరకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో గీతలో చెప్తారు, మన జీవన కర్మఫలాలే మన యొక్క కర్మలను నిర్దేశిస్తాయని. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంతో ఆడుకున్న ఈ బంతాట, ఇప్పుడు ఆడుదాం అందరూ అంటున్నారు కదా, ఈ బంతాట 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి హరిఘోష పెట్టిన ప్రజలు, ఆర్తనాదాలు పెట్టిన, రాజధాని కూడా లేకుండా పోయింది. మేము భూమిలు ఇచ్చాం, లేదా విశాఖ ఉక్కుని కాపాడండి, ఉత్సల పోస్తున్నారు, శిరోమండనాలు చేస్తున్నారు, రైలు పట్టాల మీద ఆత్మహత్యలు చేసుకుంటున్నాం, భార్యాబిడ్డలతో మాస్క్ అడిగితే చేతులు కట్టి చంపేస్తున్నారు అని అరిచి అరిచి గీపెట్టినా కూడా వినని యొక్క పాపానికి, శాపానికి, లేదా మహిళల యొక్క శాపనార్థాలకి ఇప్పుడు ఆ పార్టీకి గతి పట్టింది. అట్నే ఉంది. అసలు ఆ పార్టీ ఏనుగుని అని విర్రవిగిన పార్టీ పీనుగైపోతుంది. నేనేంటంటే ఏ రాజకీయ పార్టీ అనేది ఇది ఒక ప్రజాస్వామ్యం. ప్రజలు అధికారం ఇస్తే ఒక బాధ్యత అని భావిస్తే అది పార్టీగా ఉంటుంది. నాకు తెలిసి అసలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్వయంకృతాపరాధంతో తానే కర్త కర్మక్రై ఒక హుకుం జారీ చేసినట్టుగా పాదాక్రాంతం చేసుకొని రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిండు, రాష్ట్రాన్ని ఆవేదనాభరితం చేసిండు. ఆఖరికి ఆయన పార్టీ కూడా ఆ స్థితి తెప్పించుకున్నాడు. రేపొద్దున బతుకు జీవుడు అని చెప్పి రేపు ఎట్టగెలవాలి అనే పరిస్థితికి వచ్చేసి ఆయన ఏదో సర్వే రిపోర్ట్లు పెట్టుకొని గెలుపు గుర్రాల పేరు మీద సీట్లు మార్చుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు పనికిరాని ఎమ్మెల్యేలందరూ చెత్త అని చెప్పి తీసేస్తున్నాడు. మరి ఎక్కడ చెత్త, పనికిరాని చెత్త, మరి ఆ నియోజకవర్గాలకు పోతే అది ఎట్ట బంగారం అవుతుంది, ఎట్ట పనికి వచ్చే చెత్త అవుతుంది అనేది రేపు రాష్ట్ర ప్రజలు తేల్చాలి. దీని మొత్తాన్ని కూడా ఏంటంటే చాలా దుర్మార్గంగానే మీరు అన్నట్టుగా ఎంత అవహేళనగా పాత్రికేయులు అయినా కూడా సజ్జల గారిని ఉంటే ఉండండి, నచ్చినోడు ఉంటాడు, నచ్చినోడు పోతాడు అని చెప్పిన పద్ధతిలో ఆ రాజకీయ పార్టీ తయారైంది. దానికి మొత్తాన్ని కూడా కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ, లేదా వాళ్ళు అవలంబిస్తున్న పద్ధతులు కానీ. రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఈ రోజున 22 మంది పార్లమెంటు మెంబర్లు ఉంటే తిరిగి ఎంపీగా పోటీ చేయడానికి ఎవరు సాహసించడం లేదు. మేము పోటీ చేయమంటున్నారు. బతిమలాడుకోవాల్సిన పరిస్థితి. ఎమ్మెల్యేల పరిస్థితి కూడా చాలా నియోజకవర్గాల్లో అసలు కంటెస్ట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపట్ల. రేపొద్దున రాబో ప్రభుత్వం ఇదే తీరుగా ఉంటే మనకు అసలు రక్షణ ఉండదని చెప్పి కనీసం ఎన్నికల్లోనన్నా దూరంగా ఉంటే రేపు వీళ్ళు చేసిన తప్పులకు కానీ వాటిని కానీ కొంచెం పశ్చాత్తాపంగా ఉంటుందని చెప్పి అలా దూరం అవుతున్న వాళ్ళు ఉండాలి. కాబట్టి
వైసీపీ పార్టీ చాలా బుడ్డ మునిగే విధంగా గందరగోళంగా ఉన్న పరిస్థితి మాత్రం యథార్థం. ఈ పరిస్థితితో ప్రతిపక్ష పార్టీలకు చాలా లాభదాయకంగా మారుతుంది. కాకపోతే ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే అధికార పార్టీ యొక్క గందరగోళాన్ని చూసి వాటి మీదే ఆధారపడుకోకుండా ఈ యొక్క కర్తవ్యమైన సరైన సమయం. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా పంటలేసిన రైతు కాయ కష్టం చేసి పండించి అప్పులు తెచ్చి పుస్తలు పెట్టి పంట ఎదిగిన తర్వాత కోతకొచ్చే సమయంలో జాగరూకతగా ఉండాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడే చాలా జాగరూకతగా ఉండాలి. 100 రోజుల్లో ఎన్నికలు పెట్టుకున్నారు. ఓటరు మొత్తం కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు ఓటు వేయటానికి. ఆ ఓటుని దగ్గర చేసుకోవటానికి ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల యొక్క ఈ ఉద్యమాలతోనూ ఈ ఉద్యమ నాయకులతోనూ కలిసి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఏంటంటే ఎస్సీ, ఎస్టీలు ఇలాంటి క్రింది కులాలలో డిసైడ్ చేస్తారు. వాళ్ళు నమ్మారంటే ప్రాణం ఇస్తారు, నమ్మలేదంటే సత్యేమిరా వినరు. ఎందుకంటే మాకు స్వయంగా మాకు తెలుసు. ఈ రోజున ప్రతిపక్ష పార్టీలో 2019లో ఎక్కడైతే కోల్పోయామో, ఏం కోల్పోయామో, ఎందుకు కోల్పోయామో అని ఆలోచించుకొని ఆ కులాలకు దగ్గర అవ్వాలి. ఆ కులాలకు దగ్గర అయితేనే వాళ్ళకి విజయావకాశాలు వస్తాయని చెప్పి మేము మాట్లాడుతున్నాం. రాజకీయ నాయకులు ఉపన్యాసాలు చెప్పడం కంటే వాళ్ళ కార్యాచరణతో చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నాకు తెలిసి ఓటర్ అయితే డిసైడ్ అయిపోయాడు. వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి స్పష్టంగా డిసైడ్ అయిపోయాడు. అది వైసీపీ పార్టీలో కనిపిస్తుంది. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల్లో కూడా కనిపిస్తుంది. ఆఖరికి ఇప్పుడు ఉంటే ఉండండి, పోతే ఉండండి అని చెప్పి అన్నవాళ్ళు రేపు పొద్దున ఓటు వేస్తే వేయండి, లేకపోతే పోండి అని చెప్పి అనే పరిస్థితికి వాళ్ళు వచ్చారు. ఈ అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు వాడుకోగలగాలి. మీరు అన్నట్లు సాధారణంగా మనం ఇంట్లో ఒక పనికిరాని వస్తువు ఉంటే అది చెత్తతో చూస్తాం, చెత్తతో సమానంగా చెత్తబుట్టలో వేస్తాం. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మార్చిన తీరు మీరు గత 2 రోజులుగా మనం చూసినట్లయితే స్థానభ్రంశం చేస్తున్నారు ఎమ్మెల్యే స్థానాలని. ఇప్పుడు మన ఇంటికాడు ఉండే చెత్త ఇంకొకరి ఇంటికాడ వేస్తే అది చెత్తతో సమానంగానే మనం భావిస్తాం. సో ఈ ఒక ఎమ్మెల్యేలను, ఒక ఎంపీలను ఒక చెత్తతో చూసిన చరిత్రలో నిలిచిపోయిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మీకు షణ్ముగ గారు కట్టుకథలకే విషపుత్రులకు పుట్టిన పత్రికల్లో అని చెప్పిన శ్రీశ్రీ గారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టింది డబ్బుల్లో నుంచి పుట్టాడు. ఆయన సమాజాన్ని ఉద్ధరించడానికో, జీవోద్ధారణ చేయటానికో, ఆంధ్ర రాష్ట్రాన్ని పరిణమిల్ల చేయడానికి ఆయన రాజకీయాల్లోకి రాల. ఆ వస్తున్న నేపథ్యమే అది. తన తండ్రి మరణానంతరం ఆయన ముఖ్యమంత్రి పదవిని ఆశించాడు. అప్పటికప్పుడు 50 మందితో సంతకాలు పెట్టించుకున్నాడు. ఆనాటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ దాన్ని తిరస్కరించింది. ఆ మీద కోపగించుకున్నాడు, ఓదార్పు యాత్ర చేపట్టిండు. అలా రాజకీయ ప్రవేశం జరిగింది. నిజానికి ఏంటంటే ఆయన ఏదో వెన్నుపోటు అని తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని అంటాడు. కానీ ఈయన సోనియా గాంధీకి వెన్నుపోటు పొడిచాడు, దొడ్డిదారిన వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను తెచ్చుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఓటర్లను తెచ్చుకున్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని ఒక పరిస్థితిని తెచ్చుకొని ఈయన స్థిరపడ్డాడు. పునర్వ్యవస్థీకరణ మూలన రాష్ట్రాన్ని విభజించడం కారణంగా ఆ పాపం తగిలి కాంగ్రెస్ పార్టీని కుదేలైంది. అలా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏంది శాశ్వత రాజకీయ పార్టీ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు 2024లో కనుక వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత అది అంతర్ధానం అయిపోతుంది. ఆ పార్టీ తిరిగి ఆ పార్టీకి ఉనికి ఉండదు. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ప్రజాస్వామిక ప్రక్రియలో నాయకులను కానీ లేదా ప్రజలను కానీ లేదా పార్టీ విధి విధానాలను కానీ పోషించగలిగే పార్టీని బతుకుతుంది తప్ప కేవలం అధికారం మీద అర్రులు చేసుకుంటూ అధికారాన్ని కాపాడుకోవాలి, సంపాదించిన ఆస్తులను కాపాడుకోవాలి, పెత్తనాన్ని కాపాడుకోవాలని చెప్పేసి అనుకునే భావం కలిగిన ఏ రాజకీయ పార్టీ కూడా చరిత్రలో లేవు. చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి. మొగ్గలో తినిగిపోయిన పార్టీలు ఉన్నాయి, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ బతుకుతుంది? ఎప్పుడు కూడా ఏంటంటే విధానాల మీద, సిద్ధాంతాల మీద, ప్రజా భీష్టం మీద లేదా రాజ్యాంగ విలువలతో ఒక పద్ధతిగా ఉన్న పార్టీల జీవం ఉంటాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వైఖరి రాజకీయాలకు పనికిరాని వైఖరి అది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది. ఈ రోజున దేశంలో ఎక్కడ ప్రపంచంలో లేని వింతల్లో లాగా దేశాలకు ఒక రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాలకు ఒక రాజధాని ఉంది. ఈయనకు మాత్రం 3 రాజధానులు కావాలి. ఎక్కడుందో చెప్పండి? ఒక ముఖ్యమంత్రి 500 కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనం కట్టుకోవటాన్ని ప్రజలు ఎలా హర్షిస్తారు? 9 కోట్ల రూపాయల ఖర్చుతో 19 కిలోమీటర్ల విమాన ప్రయాణాలను ఎలా హర్షిస్తారు? 1000 మంది పరదాల చోటున రంగరంగ వైభవంగా నువ్వు నిజాం నవాబులాగా పరిపాలన చేస్తుంటే ప్రజలు ఎలా ఆశిస్తారు? ఎలా దాన్ని దగ్గరకు తీసుకుంటారు? ఎట్టి పరిస్థితులు లేరు. అసలు ఒత్తిగిల్లి ప్రజలకి గౌరవంగా సేవ చేసిన రాజకీయ పార్టీలే ప్రభుత్వాలు మార్చేస్తున్నారు ప్రజలు. మీరు తెలంగాణలో చూశారు, పెద్ద ఘోరమైన తప్పిదాలు చేయలే కేసీఆర్, కానీ ప్రజలు మార్పు కోరారు.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తడిసి మోపిడి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరి అంగన్వాడీ టీచర్ల మీద కూడా నువ్వు లాఠీలు జులిపించి జుట్టుబట్టి లాగుతున్నావు, జుట్టుబట్టి లాగి అరెస్టులు చేస్తున్నావు. ఏమవుతుంది? కాబట్టి తప్పనిసరిగా ఆయన విధానాలే ఆయన కొంప ముంచిని. మేము గతంలో ఉద్యమాల్లో ఎన్నోసార్లు చెప్పాం. ఆయన మార్చుకోడు, ఆయన వైఖరి అది. దానికి తోడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క అగ్గిపుల్ల మనస్తత్వం కూడా ఇదే. ఆయన తానంటే ఏం తందానంటాడో, మరి ఏం చెప్తే వింటాడో, ఆయన చెప్పిందే చేస్తున్నాడో తెలియదు. కానీ ఒక దుర్మార్గమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. దాని ఫలితంగానే వైసీపీ పార్టీకి ఈ విధమైన గతి పట్టిందనేది మాలాంటి వాళ్ళ ఆలోచన. గతంలో ఒక నానుడి ఉండేది, ఇంట గెలవాలి దాని తర్వాత రచ్చ గెలవాలి అని. ఇక్కడ ఇంట్లో ఇప్పుడున్న సీఎం వైసీపీ పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఇంట్లో తల్లి చీ కొట్టింది, చెల్లి చీ కొట్టింది, చివరాఖరుకు మిత్రుడు పీకే ప్రశాంత్ కిషోర్ కూడా చీ కొట్టాడు. మరి ఈ విషయాన్ని ప్రజలు గుర్తించారంటారా రాష్ట్రంలో? ఎందుకు గుర్తించారు షణ్ముఖ్ గారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరు ఉండరన్న సంగతి అర్థమైపోయింది. ముందు చెల్లికి అర్థమైపోయింది, సునీతారెడ్డికి అర్థమైపోయింది, పీకేకి అర్థమైపోయింది, విజయమ్మకి అర్థమైపోయింది, రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది, ఇప్పుడు ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది. ఎవరికి అర్థం కాలా? ఒక రాజకీయ పార్టీకి సంబంధించి నేనే శాశ్వత అధ్యక్షుడిని ప్రకటించుకున్న రోజునే ఆయన యొక్క అహంకార భావం అర్థమైపోయింది. అహంకార భావం అర్థమైపోయే ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళిపోతున్నారు, నీ కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటం శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చెప్పిన మాట అదే. ఈ రోజున మేము వెళ్ళిపోతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండలేము అని చెప్పేసి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది, ఎమ్మెల్యేలకు అర్థం. చాలా గజిబిజి గందరగోళంలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మార్చుకుందాం, తీర్చుకుందాం, దాని మూలాన ఫలితం వస్తుందని చెప్పి ఆయన ఆశాభావంతో లెక్కలేసుకున్నారు తప్ప దాని మూలాన పెద్ద ప్రయోజనం ఉండదు. చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో వైసీపీ పార్టీ ఉంది. వీళ్ళైతే ఇప్పటివరకు చాలా చెప్పారు, అసలు మాకు ఎదురే లేదు, తిరిగే లేదు, మేము పులులము, సింహాలము, ఏనుగులమే, భల్లూకాలము, మమ్మల్ని కొట్టేవాడే లేడని చెప్పి ఇప్పుడు రోజా గారు కూడా అంటున్నారు, నాకే సీట్ లేదు అంటుంది ఆమె. అంబటి రాంబాబు గారు అంటున్నారు, ఇస్తే పోటీ చేస్తా లేకపోతే లేదు అని. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన జోగి రమేష్ అంటున్నాడు, అన్న పోటీ చేయమంటే చేస్తా లేకపోతే లేదు. ఆ విధమైన ప్రాధేయపడే పరిస్థితికి వెళ్ళిపోయారు. మానము, అభిమానము, వాళ్ళ చరిష్మా, కనీసమైన ఒక ఆత్మగౌరవం అది కూడా లేకుండా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మాలాంటి వాళ్ళము పిడికడ ఆత్మగౌరవం కోసం, దళిత కులాల యొక్క భవిష్యత్తు కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యమాలు చేస్తుంటే చాలా అబద్ధాలు చెప్పి సామాజిక యాత్ర పేర్ల మీద కూడా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలను వంచి అసలు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదు, జగన్మోహన్ రెడ్డి గారే రాజ్యాంగం రాశారు బీసీల కోసం అని చెప్పి జోగి రమేష్ లాంటి వాళ్ళు వాళ్ళ పదవుల కోసం మాట్లాడి ఇప్పుడు ఆఖరికి ఆ గతి పట్టింది. కాబట్టి అలాంటి రాజకీయ పార్టీ మనగలగటం అనేది చాలా కష్టం. రేపు పొద్దున తప్పనిసరిగా వైసీపీ పార్టీ అధికారానికి మరోమారు రావటం అనేది కూడా చాలా దుర్లభం. జగన్మోహన్ రెడ్డి గారు తెలియనప్పుడు ప్రజలు ఏదో చేస్తారని ఆశించారు, కానీ ఇప్పుడు తెలిసిపోయింది. ఆయన యొక్క మనస్తత్వం తెలిసిపోయింది, ఆయన పరిపాలనా విధానం తెలిసిపోయింది. 5 ఏళ్ల పరిపాలనా కాలం అంటే ఒక ప్రభుత్వానికి అది ఆషామాషి విషయమేం కాదు. ఆయన ఏం చేస్తారో తెలిసిపోయింది. తప్పనిసరిగా ఓటర్లు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వ్యతిరేకంగానే ఉన్నారు. మీరు మొదట్లో అన్నట్టు నాయక్ 2 సినిమా గురించి ప్రస్తావించారు. రాజమౌళి ఎన్టీఆర్ గారిని, ప్రభాస్ గారిని బాగా వాడారు మూవీస్లో. అదేవిధంగా సుకుమార్ గారు అల్లు అర్జున్ని బాగా వాడారు. వివేకానంద రెడ్డి గారి హత్యను జగన్కో కూడా బాగా వాడారు. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాల్లో ఆయన 2019 రాజకీయ ప్రక్రియలు కూడా ఈ కోడికత్తి కేసు కానీ, వివేకానంద రెడ్డి హత్య కేసు కానీ ఆ రోజు ప్రజలకు అంత అవగాహన అయ్యే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి అనేది ఆశిస్తున్నాడు కాబట్టి ఏదో పాదయాత్ర చేశాడు, కష్టాలు పడ్డాడు, జైలుకి వెళ్ళాడు, అన్యాయంగా వెళ్ళాడంట, ఏ తప్పు చేయకుండా వెళ్ళాడంట అనేది దీనిని ప్రజల్లోకి ఆయన తీసుకెళ్లడంలో కొంత సఫలీకృతుడు అయ్యాడు. ఆయన పాదయాత్ర ఆయనకు బాగా దోహదం చేసింది. పైగా ఆయన అన్నది ఏంటంటే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అని అంత మూలాన ప్రజలు కొంత కమిట్ అయ్యారు. దాని మూలాన ఆయనకి అధికారం వచ్చింది. రేపు ఆయన ఎలాంటి ఇటువంటి దుర్మార్గ కార్యక్రమాలకి పాల్పడినా కూడా ప్రజలు మాత్రం చూస్తూ ఉండలేని పరిస్థితి. కాకపోతే రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కుట్ర కోణాలు తీస్తూనే ఉంటుంటాడు. ఇప్పుడు మొన్నటిదా చూసాం కదా, ఒక నియోజకవర్గానికి 5,000 ఓట్ల దగ్గర నుంచి దాదాపు 25,000 ఓట్లు తొలగించాడు. ఎన్నికల కమిషనే చెప్పింది ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి అని చెప్పేసి. అంటే దొడ్డిదారిని చేసుకునే ప్రయత్నాలు. బలం లేనివాడు ఏం చేస్తాడు? ఓడిపోతున్నామని తెలిసినవాడు ఏం చేస్తాడు? ఇతర మార్గాలు, దొడ్డి మార్గాలు ప్రయత్నాలు చేసుకుని ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే సీట్లు దించినట్టుగానే పేరుకి ఏంటంటే అసలు నిజానికి చెప్పాలంటే
నా ఫోటో ఉంటే చాలు అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు నీ ఫోటోనే ఉంది కదా, మరి ఎమ్మెల్యేని మార్చాల్సిన అవసరం ఏముంది? నీ ఫోటోని చూపించుకొని వెళ్తారు కదా. మీ నాన్నగారి ఫోటో కూడా తీసి పక్కన పెట్టావు కదా, అన్ని పత్రాల మీద నీ ఫోటోని వేస్తున్నావు కదా, నన్నే నమ్మండి గోడలకు కూడా వేసావు కదా, ఇళ్ళకేసావు కదా, గడప గడపకి వేసావు కదా, మరి నీ ఫోటోనే చూస్తున్నారు కదా, నువ్వెందుకు మార్చుకుంటున్నావు 80 మంది 70 మంది ఎమ్మెల్యేలని? అంటే నీ లోపం నీకు అర్థమవుతుంది. గడప గడపకి నువ్వు వెళ్ళలేని పరిస్థితి, నువ్వు సభలు కూడా పెట్టుకోలేని పరిస్థితి కదా. నీ సభలకు జనం రావడంలా నువ్వు 300-500 ఇచ్చి తెచ్చుకుంటున్నావు. సభలకు రాకపోతే పెన్షన్ల కట్ అని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నావు, సంక్షేమ పథకాలు ఉండవని ఉంటున్నావు. ఇన్ని చేస్తే కానీ నువ్వు సభలు నడిపిస్తున్నావు. కాబట్టి ఏదో ఒక తాటాకు చప్పుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు భయపడటం తప్ప ఆ పార్టీ స్థితి అయిపోయింది. తప్పనిసరిగా ఓటర్ అయితే వైసీపీ పార్టీని సాగనంపే ప్రయత్నంలోనే ఉంటాడు. మరి అయితే ఈరోజు మనకు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య గారు చెప్పిన విషయాలన్నీ మరొకసారి అందరూ ఆలోచించాలని కోరుకుంటూ నమస్కారం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.